సేవకుడే ఎప్పుడు కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు కనుక అతను గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది. ఈరోజు ఎంత గౌరవం ఇవ్వగలుగుతున్నాం? ఒక ఆయన స్టార్టింగ్లో నేను కారులో ఎక్కడికో తీసుకెళ్తుంటే ఇద్దరు కూర్చున్నారు. ఒక ఆయన నన్ను ఎటకారం చేస్తుంటే ఇంకొక అతను రోషంగా లేసా అదే మాటలో సేవకుడైనా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అన్నాడు. అబ్బా, కొత్తగా వచ్చిన దేవుళ్ళలోకి చాలా రోషం కలిగి ఉన్నాడు సేవకుడికి, ఎంత తెలివిచ్చాడు ఇతను అనుకున్నాను. కొద్ది సీనియరిటీ పెరిగాక అందరి ముందు అతను తీసి పడేస్తున్నాడు. చూడండి ఎలా ఉందో. ఒక ఇంటికి మేము వెళ్తే గబగబా వచ్చేసి ఎదురొచ్చి నమస్కారం పెట్టి లోపలికి తీసుకెళ్ళేవారు. తర్వాత ఈ మధ్య కాలంలో వెళ్తే మేము పట్టుకెళ్ళిన కవర్ కూడా ఎప్పుడు వెళ్ళిపోతారా అని చూసి మేము వెళ్ళేదాకా తీయలేదు. అక్కడ ఉన్న కవరు మేము వెళ్ళేదాకా తీయలేదా కవరు. ఎవరైనా ఇంటికి తెచ్చినప్పుడు ఏదైనా లోపలికి వెంటనే పట్టుకెళ్తారా చెప్పండి. అలా ఉంచే మాకింత గౌరవం ఉందన్నమాట అనుకున్నాం. ఆలోచించండి ఒకసారి. సేవకుడు మా ఇంటికి వస్తున్నాడు అనేసరికి జెండా సెంటర్ దాకా పరిగెత్తేవాడిని నేను. ఆయన వస్తున్నాడు, దేవుడు వస్తున్నాడు అన్నట్టుగా. అబ్రహాం మమ్రేను వనములో సింధూరు వృక్షం కింద కూర్చున్నప్పుడు ఎండవేళలు దేవుడు కాపాడినప్పుడు పరిగెత్తాడట. నేను అలా పరిగెత్తేవాడిని. దేవుడు నమ్ముకున్న బిడ్డలు వస్తున్నారన్నా సరే ఇంట్లో కూర్చొని నేను ఈదులు అలాగే ఎదురు చూస్తూనే ఉంటాను. దేవుడికి ఏ స్థానం ఇస్తానో సేవకుడికి అదే స్థానం, సేవకుడికి ఇచ్చే స్థానం కూడా విశ్వాసకి అదే స్థానం. సేవకుడు వచ్చినా విశ్వాసం వచ్చినా దేవుడు నా ఇంటికి వస్తున్నాడన్న ఫీలింగ్ నాలో ఉంటుంది. అందుకే దేవుడు నన్ను ఆశీర్వదించాడు తల్లి. సీక్రెట్ ఏమీ లేదు. దేవుడు నన్ను ఆశీర్వదించడానికి నా ఆసక్తి, అశ్రద్ధ నాలో లేదు, శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడని ఉందిగా. ఏమండి, కనుక మా ఇంటికి ఎవరైనా వస్తున్నారంటే మొఖాలు పక్కకు పెట్టేవాళ్ళం కాదు, మాకు లేకపోయినా పరిగెత్తేవాళ్ళం. ఈరోజు సేవకుడు వస్తుంటే ఎలాంటి గౌరవం మనం ఇవ్వగలుగుతున్నాం ఒక్కసారి ఆలోచించుకోండి.